నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. తమిళనాడులో చరిత్ర మొత్తం తిరగ రాసిస్తాడు టీవీకే పార్టీ అధినేత విజయ్. అలయన్స్ పొత్తులు ఏమీ లేకుండా తనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతున్న దృశ్యం ఈరోజు చూస్తున్నాము. ఫస్ట్ రౌండ్ పూర్తయింది. ఇదే తరుణంలో చాలా సంచలనాత్మకంగా అన్ని సర్వేలు ఇచ్చిన డిఎంకే పార్టీ వెనకంజలో ఉంది. కేవలం వెనకంజలో ఉంటే ఫోన్లే కన్నులొట్టబోయింది అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమెండ్ అయిపోయి ఈరోజు ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అవుతున్న తరుణంలో స్టాలిన్ ప్రభుత్వానికి జనాలు ఎక్కడ ఓటేయకుండా స్టాలినే వెనకంజలో ఉన్నాడు. స్టాలిన్ తో పాటు 34 మంది ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ప్రతి ఒక్కళ్ళు వెనకంజలో ఉన్నారు. ఓటమి పాలవటానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఆ లిస్ట్ చూస్తే కళ్ళు చెదురుతాయి. ఆల్రెడీ విజయ్ ఇంటి ముందు బ్యారిగేటింగ్, పోలీస్ ప్రొటెక్షన్ చాలా హెవీగా నడుస్తుంది. ఫ్యాన్స్ అందరూ ఒకే రకంగా మమేకమై అక్కడ విజయ్ సీఎం సీఎం అనే నినాదాలు నడుపుతూనే ఉన్నాయి. ఇప్పుడు డిఎంకే పార్టీయే పవర్ లోకి వస్తుంది. సింగిల్ డిజిట్ లో ఉంటుంది విజయ్ అన్నప్పుడు కూడా ఏ ఎగ్జిట్ పోల్స్ రాకముందు మేము చెప్పాము లేదు విజయే వస్తాడని చెప్పి. ఈ రోజు ఆ తరుణం ఆసన్నమైంది. ఒక్కసారి ఎవరెవరు వెనకంజలో ఉన్నారో లిస్ట్ చూడండి. ఇక్కడ స్టాలిన్ సీఎం క్యాండిడేట్ వెనకంజలో ఉన్నారు. ఇది కాకుండా ఉదయనిధి డెప్యూటీ సీఎం వెనకంజలో ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక దురై మురుగన్, ఈయన వాటర్ రిసోర్సెస్ మంత్రి కింద పనిచేశారు, ఈయన వెనకంజలో ఉన్నారు. దాని తర్వాత కేఎన్ నెహ్రూ, ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేశారు స్టాలిన్ ప్రభుత్వంలో, ఈయన వెనకంజలో ఉన్నారు. అలాగే చూసుకుంటే పెరియసామి, ఈయన రూరల్ డెవలప్మెంట్ లో వర్క్ చేశారు మినిస్టర్ కింద, ఈయన వెనకంజలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పొన్ముడి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ అండ్ ఖాదీ మినిస్టర్ గా వర్క్ చేసిన ఈయన వెనకంజలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ వేలు గారు పబ్లిక్ వర్క్స్ లో ఉన్నారు మినిస్టర్ కింద, ఈయన కూడా వెనకంజలో ఉన్నారు. ఇలాగే పన్నీర్ సెల్వం చూసుకుంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, ఈయన కూడా వెనకంజలో ఉన్నారు. దాని తర్వాత రామచంద్రన్, ఈయన రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ కింద ఉన్నారు, ఈయన వెనకంజలో ఉన్నారు. ఇంకా లిస్ట్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనం తంగం తెన్నరసు, ఫైనాన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ లో మినిస్టర్ కింద వర్క్ చేశారు, ఈయన వెనకంజలో ఉన్నారు. దాని తర్వాత రఘుపతి, ఈయన కూడా మినిస్టర్గా చేశారు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఈయన వెనకంజలో ఉన్నారు. దాని తర్వాత పెరియకురప్పన్, ఈయన కోఆపరేషన్ మినిస్టర్ కింద పనిచేశారు, ఈయన వెనకంజలో ఉన్నారు. దాని తర్వాత అన్బరసన్, ఈయన మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజ్, ఈయన వెనకంజలో ఉన్నారు. దాని తర్వాత సామినాథన్ చూసుకుంటే కనుక మనం డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ INPR లో ఉన్నారు, ఈయన వెనకంజలో ఉన్నారు. తర్వాత గీతా జీవన్, ఇక్కడ చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మినిస్టర్, ఈవిడ వెనకంజలో ఉంది. దాని తర్వాత రాజా కనపన్, ఈయన ఇక్కడ మనం చూసుకుంటే మిల్క్ అండ్ డైరీలో ఉన్నారు, ఈయన వెనకంజలో ఉన్నారు. స్క్రీన్ సరిపోవట్లేదు వీళ్ళు వెనకంజన్ రాయడానికి ఈరోజు. దాని తర్వాత రాజేంద్రన్ మనం చూసుకుంటే టూరిజం మినిస్టర్ కింద చేశారు, ఈయన వెనకంజలో ఉన్నారు. తర్వాత సెంతి బాలాజీ, ఈయన వెనకంజలో ఉన్నారు. దాని తర్వాత గాంధీ, ఇక్కడ గాంధీని మనం చూసుకుంటే కనుక హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్,
ఈయన వెనకంజలో ఉన్నారు. దాని తర్వాత తిరుపతి ఇక్కడ మూర్తిని మనం అబ్జర్వ్ చేస్తే కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ రిజిస్ట్రేషన్, ఈయన వెనకంజలో ఉన్నారు. ఇంకా ఇలా మనం చూసుకుంటూ పోతే సెజియాన్, దాని తర్వాత నజర్, దాని తర్వాత మహేష్ పోయంబజీ, మయనతన్, గణేశన్, రాజా, మతివన్, కలయజు సెల్వరాజ్, వీళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. దిస్ ఇస్ మోస్ట్ షాకింగ్ ఎవర్ మూమెంట్ ఇన్ తమిళనాడు. ఒక్క సినిమా హీరో పార్టీ పెట్టిన కొన్నాళ్ళకే ఈరోజు చీఫ్ మినిస్టర్ పదవిని అవగౌరవిస్తే ఇక్కడ ఎంకే స్టాలిన్ వాళ్ళు కూర్చుని డిఎంకే పార్టీని లీడ్ చేస్తూ వాళ్ళ కొడుకుని డిప్యూటీ సీఎంగా చేసి ఈయన సీఎంగా ఉంటే మొత్తం క్యాబినెట్ కుప్పగోలింది. ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఇద్దరు ఫాదర్ అండ్ సన్దే అని చెప్పి స్టేట్ మొత్తం అంటుంది. ఎక్కడా కూడా జనాలకి డిఎంకే పార్టీ అంటే ఒక ఏకీభావం కలగకపోతే ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ఇంతమంది మంత్రులను వెనకంజలో ఉంచి ఓటమికి దగ్గరగా తీసుకెళ్తున్న ఓటర్ సంకేతం విజయ్ని గట్టిగా నమ్మారు. ఈరోజు ఏ పార్టీ పొత్తు లేకుండా సాలా విజయ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు కింద ఎన్నిక అవబోతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.